హాయ్ అండి. వండర్ఫుల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ అండ్ మూవీ టీమ్ అందరికీ వెల్కమ్. అండ్ చాలా పేషెన్స్గా ఎదురు చూస్తున్న మా మీడియా మిత్రులందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. అండ్ ఈరోజు మనం పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకుంటారు, బట్ ఇక్కడ మూవీ చూస్తేనే మనకి అసలు ఈ కథ దేనికి అటాచ్ అయ్యింది అని తెలుస్తుంది. అండ్ చూసారా పోస్టర్ ఎంత కలర్ఫుల్గా ఉందో, మనకి అంతే ఎంటర్టైన్మెంట్. మన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా మర్చిపోయి ఫన్గా క్రియేటివ్గా ఆలోచించే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అందిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ అయితే లోటస్ క్రియేటివ్ వర్క్స్, సిహెచ్ బాబ్జీ గారు ప్రెజెంట్స్, అండ్ ముచ్చల రామదాసు, శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్, అండ్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు, అండ్ డైరెక్టర్ క్రియేటివ్ డైరెక్టర్ మధుదీప్ గారు, అండ్ యంగ్ ఎనర్జెటిక్ అండ్ హ్యాండ్సమ్ హీరో త్రిగుణ్, బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ, వీరందరి కాంబోలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఫిలిం అయితే మన ముందుకు రాబోతోంది మే 15న. సో మీ అందరూ రెడీగా ఉండాలి ఈ మూవీని ఆదరించడానికి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు వస్తున్న మూవీస్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందుకుంది అంటే జెన్జీ కిడ్స్ కొంచెం ఏదో మిస్ అవుతున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఈ మూవీలో మాత్రం ఫ్యామిలీని అండ్ జెన్జీని ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఖచ్చితంగా మీరు థియేటర్లో ఉంటే కన్నీళ్లు రావడం ఖాయమండి. అంటే బాధతో కాదు అవి వచ్చేది, ఆనందంతో నవ్వి నవ్వి మంచి ఎంటర్టైన్మెంట్తో ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది వరల్డ్ వైడ్గా. సో ఆ టీమ్ని అంతా కూడా ఇన్వైట్ చేద్దాము. ఫస్ట్లీ ముచ్చల రామదాస్ గారు, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్ సార్. అండ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సిహెచ్ బాబ్జీ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ ప్రొడ్యూసర్ అరవింద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ క్రియేటివ్ డైరెక్టర్ మధుదీప్ గారు. సో మొత్తానికి టీం అంతా వచ్చేసింది ఈరోజు. ఇప్పుడు అసలైన టీం వస్తుంది. సో మా హీరో ఏషియా మూవీతో ఒక సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నారు త్రిగుణ్ గారు. సో వెల్కమ్ సార్. అండ్ పాపం ప్రతాప్ అనే సినిమాతో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్. యాక్చువల్లీ పోస్టర్ని చూస్తుంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు చాలా కలర్ఫుల్గా ఉంది, అంతే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది ఈ మూవీ. ఎందుకంటే ఇక్కడ వైఫై ఉంది, లైఫ్ కూడా ఉంది. సో వైఫై లేకపోతే లైఫ్ ఎక్కడ ఉంటుంది, లైఫ్ లేకపోతే వైఫై ఎక్కడ ఉంటుంది. సో ఈ రెండింటిని ఇక్కడ పోస్టర్లో చూపించారు. మరి ఈ రెండింటి సీక్రెట్ ఏంటి అనేది మనం మూవీ చూస్తే కానీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ ఈ మే 15న.
సో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ జెన్జీ కిడ్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ యూత్కి మంచి అంటే కనెక్ట్ అవుతూ మంచి హైప్ క్రియేట్ చేస్తున్న మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ అయితే ఈ మే 15న రిలీజ్కి సిద్ధమవుతోంది. సో ఈ మూవీ గురించి ముందుగా ప్రొడ్యూసర్ రామదాస్ గారు, తేజు గారు. సో మూవీ టీం అయితే ప్రమోషన్స్ జోరు పెంచింది. సో ఈ మూవీ గురించి సార్ రామదాస్ గారు మీ మాటల్లో. యాక్చువల్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ మాట్లాడాలి ఈ సినిమాకి సంబంధించి. డిస్ట్రిబ్యూషన్ అనేది సెకండరీ థింగ్, ఎందుకంటే ముందు తీసాడు కాబట్టి అరవింద్ ఈ సినిమా కోసం ఆయన అనుభవాలు, ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు తీశారు అనేది ఆయన చెప్తారు. ఆ తర్వాత మాట్లాడుతుంది. ఎందుకంటే ఆర్టిస్టులు వీళ్ళు మేమందరం కూడా ఏంటంటే సెకండ్లో వస్తాం. వీళ్ళంతా కష్టపడి ఆన్ లొకేషన్ ఉండేవాళ్ళు, క్యాపిటల్ని పెట్టేవాడు ప్రొడ్యూసరు. కాబట్టి ముందు అరవింద్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా మార్గదర్శకంగా నిలబడి మాకు మొత్తం ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. సో మొదటగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా నమస్సుమాంజలి. ఈ సినిమా విషయానికి వస్తే సినిమా టైటిల్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు చూశారు ఇక్కడ పోస్టర్స్ ఎలా ఉన్నాయి అని. సో అలానే ఇది చాలా క్రియేటివ్గా ఉంటుంది. ఈ సినిమా ప్రయాణం గురించి మేబీ కొద్దిసేపు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. ఓకే. సో నాకు ఇప్పటికి కూడా పాయల్ని, తర్వాత మా అదిత్ని, త్రిగుణ్ణి చూస్తుంటే అప్పుడు మేము ఏ విధంగా అయితే ఎలాగైతే ఫన్గా షూట్ చేస్తూ పోదామో ఈరోజు నాకు సేమ్ అలాగే అనిపిస్తుంది దట్ డే. ఓకే. అంటే పొగిడారా తిట్టారా కొంచెం చిన్న డౌట్, బట్ మేము పొగిడినట్టు తీసుకుంటాం ప్రొడ్యూసర్. లేదండి, తప్పకుండా. సో మన త్రిగుణ్ కానీ అలాగే పాయల్ కానీ వర్క్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ టీమ్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఫన్ ఎన్విరాన్మెంట్ తోటి చేస్తూ పోయాం. సో ఇప్పుడు త్వరలో మీ ముందుకు రాబోతుంది. అలాగే ఎవరైతే దీనికి పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్, కొంతమంది వాళ్ళు ఇక్కడికి రాలేదు, లైక్ మా రవి అని సినిమాటోగ్రఫీ చేశారు. మీరు ప్రతి ఫ్రేమ్ కూడా ఖచ్చితంగా ఒక ఆర్టిస్టిక్ గీసినట్టుగానే ఉంటుంది. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్ అరుణ్ అండ్ ప్రకాష్, దే డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అతి త్వరలో కొన్ని పాటలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ సాటర్డే ఒక సాంగ్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫాలోడ్ బై నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్ కూడా ఉంటుంది. ఇంకా మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. సో ఆయన గురించి మనం ఎంత తక్కువ చెప్పినా ఆయన హీజ్ ఎ లెజెండ్. సో తర్వాత ఏంటి ఈ సినిమా అంటే, ఖచ్చితంగా ఇప్పుడు ఒక సమ్మర్లో ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒక 2 hours 10 minutes వచ్చి అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైన్ చేసి వెళ్ళేటువంటి సినిమా ఇది. సో ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఒకవేళ వాళ్ళంతకు ఒంటరిగా వస్తే ఒకలా అర్థమవుతుంది, వాళ్ళ లవర్ కానీ భార్యతో వస్తే ఒకలా అర్థమవుతుంది, వాళ్ళ ఫాదర్ని పిలుచుకొని వస్తే ఒకలా అర్థమవుతుంది.
ఒక గ్రూప్లో వస్తే ఒకలా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ వచ్చి తెలుగు సినిమాకి కావాల్సినటువంటి అన్ని హంగులు పెట్టుకొని మంచి పాటలతోటి మీ ముందుకు వస్తున్నటువంటి సినిమా. నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే. సో ఈ మధ్య థియేటర్కి జనాలు రావట్లేదు అంటున్నారు కదా. సో ఫస్ట్ రోజు మా సినిమా వచ్చి వీలైనంత మంది వచ్చి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చితేనే 10 మందికి చెప్పండి. తర్వాత రోజుకి వీలైతే ఒకరిద్దరికి మీరు బుక్ చేయండి. మన అందరం కలిసి తిరిగి ఒక మూమెంట్లో తీసుకొచ్చి థియేటర్కి జనాలు తెచ్చేది మనం మునుపటి ఆనవాళ్ళన్నింటినీ కూడా తిరిగి మనం గుర్తు తెచ్చుకుందాం. మనం తిన్నటువంటి చిన్నప్పుడు తిన్నటువంటి రకరకాల పుల్లస్ ఐస్లు అలాంటివి రైట్ అన్నీ బ్యాక్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా థియేటర్కు జనాలు రావడం కూడా తిరిగి మొదలవ్వాలి. ఖచ్చితంగా మీరు వస్తారు, దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు కూడా మరి ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా వచ్చి ప్రయత్నం చేస్తారని నేను భావిస్తున్నాను. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్గా బాబ్జీ గారు, సో మేము ఎప్పుడైతే దీన్ని రిలీజ్ కోసం ముందుకెళ్తున్నామో మాకు ఒక స్ట్రెంగ్త్లా మా వెనక నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ బాబ్జీ గారు. ఇంకా ఫైనల్గా మా రామ్దాస్ గారు, సో ఆయన మాతో ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. నేను మామూలుగా మార్నింగ్ నుంచి నైట్ వరకు పని ఉంటాను. ఆయన నిద్రలో కూడా పని అంటారు. సో ఎంత అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మా వెనుకుంటూ ఎలా చేయాలి, ఏం చేయాలి, సో మాకు తెలియని విషయాల్లో కూడా ఈ పబ్లిసిటీ ఇలా చేసి తీసుకెళ్ళాలి అంటూ మా ముందుకు వచ్చారు. అతి త్వరలో చాలా గ్రాండ్గా ఈ సినిమాను మీ అందరి ముందుకు తీసుకొస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఎవరెవరైతే సినీ ప్రేమికులు ఉంటారో ఫస్ట్ రోజు చూడండి, నచ్చితేనే తర్వాత ఎవరికైనా చెప్పండి. సో అదొకటే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్దాస్ గారు. మీ మార్గదర్శకుల్లో మేము ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. అండ్ మీరు ఎప్పుడూ చెప్తుంటారు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తూనే ఉండాలమ్మా అని. సో ఖచ్చితంగా ఇంకొక సినిమా వర్కౌట్ అయిందంటే ఇంకా కొంతమంది వస్తారు. వాళ్ళందరికీ కూడా మీ సహాయ సహకారాలు అలాగే ఉండాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ టీమ్. సో అండ్ మా యాంకర్ థ్యాంక్ యూ. అండ్ పిఆర్ఓ తేజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మిమ్మల్ని అడగాల్సిన Q&A క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అందుకని లాస్ట్లో ఇద్దాం అనుకున్నాను, ఫస్టే తీసుకున్నారు. ఓకే, అండ్ డైరెక్టర్ మధుదీప్ గారు, సో ఈ మూవీ గురించి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. సో వేదిక పైన ఉన్న ముత్యాల రామదాస్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సార్ సీరియస్లీ ఈ మూవీ ముందుకు వస్తుంది, థియేటర్కి వస్తుందంటే మీరు చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ దారిని ఏర్పాటు చేసిన బాబ్జీ గారికి కూడా చాలా థ్యాంక్స్. నేను చదువుకునే రోజుల్లో దాసనారాయణరావు గారు బాగా ఇష్టమైన వ్యక్తి నాకు. ఆయన జనరల్గా ప్రతిసారి మాట్లాడుతూ ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి ఎక్కువ సంబోధిస్తుండేవారు. ఆ రోజుల్లో నా సిచ్యువేషన్ ఏంటంటే గోడ మీద కొత్త వాల్ పోస్టర్ ఎప్పుడు పడుతుందా, ఇమీడియట్గా ఆ సినిమాకి ఎప్పుడు వెళ్ళిపోదామా, మళ్ళీ ఎప్పుడు మారుతా ఇంకో సినిమాకి వెళ్ళిపోదామా అనే జాస్లో ఉన్న టైం నాది. మనం యాక్చువల్లీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం కదా, మనల్ని దేవుళ్ళు అని ఎందుకు పోలుస్తున్నారు దాసనారాయణరావు గారిని అర్థమయ్యేది కదా. సో లేటర్ ఆన్ ఇప్పుడు ఇవాళ ఉన్న స్టేజ్ చూస్తే ఆయన అన్న మాట ఇవాళ నిజంగా అర్థమవుతుంది. ప్రేక్షక దేవుళ్ళు కనుక కనుకరిస్తేనే ఒక సినిమాకి ఆయువు అనేది ఉందనేది ఇవాళ చాలా క్లియర్గా అందరికీ అర్థమైంది. సో దాసనారాయణరావు గారు చెప్పిన ఆ విషయం ఇవాళ నాకు అర్థమైనందుకు నిజంగా ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఆ పాయింట్లోకి వచ్చినప్పుడు మా సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి అనే పాయింట్లోకి మనం కనుక మాట్లాడటం స్టార్ట్ చేస్తే, ఈ సినిమా యాక్చువల్లీ సినిమాలాగా కన్నా ఒక డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్లా ఉంటుంది సినిమా ఇది. సో మీరు డైలీ లైఫ్లో ఎలా అయితే మన నాన్నను చూస్తారు సినిమాలో, మన అమ్మని చూస్తారు, మనం లవ్ చేసే ఒక అమ్మాయి హీరోయిన్ లాంటి అమ్మాయిని చూస్తారు, మనలో ఆలోచించి ఒక హీరోని చూస్తారు, అలాగే హీరోకు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ ఏంటంటే డైలీ మనతో ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చూస్తారు. ఒక క్రేజీ పనోడు క్యారెక్టర్ చూస్తాం, మన ఇంట్లో పనిచేసే క్యారెక్టర్ని కూడా చూస్తాం. సో ఇలా అందరూ చూస్తూ వెళ్తున్న ప్రాసెస్లో మనం ఇది సినిమా కన్నా ఒక నిజ జీవితంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆస్పెక్ట్తో పాటు ఇంకొక ఎడిషనల్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ సినిమా ఎందుకు ఆడియన్స్ చూడాలని బలంగా మేము చెప్పే పాయింట్ ఏంటంటే, దీంట్లో ఒక అందమైన అద్భుతమైన ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అది ఎప్పటికీ తెగని పంచాయతీ. ఆ పంచాయతీ ఏంటంటే, హీరో ఏమంటాడంటే పోషించేవాడు ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ ప్రేమించేవాడు మాత్రం ఖచ్చితంగా పోషిస్తాడని హీరో అంటాడు. దానికి హీరోయిన్ ఇచ్చే కౌంటర్ ఏంటంటే, ప్రేమించేవాడి దగ్గర డబ్బు లేకపోతే ఎలా పోషిస్తాడు, ప్రేమతో పోషిస్తాడని హీరోయిన్ అంట.
సో ఈ ఇద్దరి ఐడియాలజీస్ని చాలా అందమైన రీజన్తో అందంగా చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ఇది. సో ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా ఈ అన్ని కారణాల వల్ల ఆడియన్స్ చూడొచ్చు అని అయితే బలంగా మేము నమ్ముతాం. దీనికి అడిషనల్గా నేను ఇదంతా నమ్మటానికి ఇంకొక కారణం ఏంటంటే మా డిస్ట్రిబ్యూటర్స్ నిజంగా ఈ సినిమాని ఆయన చేయడానికి ముందుకు రావడంగానే ఇమీడియట్గా నా నమ్మకం అంతా నిజమని నేను ఫీల్ అయ్యాను. అలాగే ఒక కర్ణాటకలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసినప్పుడు మేము నమ్మింది ఖచ్చితంగా మేము నిజమని అనుకుంటున్నాం. సో గ్యారంటీగా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు కూడా ఒక షో 100% ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో చూసినప్పుడు ఈ సినిమా ఈ సమ్మర్కి ఖచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేసే సినిమా. సో ఫ్యామిలీస్ అందరూ ఒక్కసారి మా సినిమా వైపు చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అందుకే అది టెక్స్ట్ కూడా ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఫిలిం అని పెట్టడానికి కారణం కూడా. సో మళ్ళీ ప్రేక్షక దేవుళ్ళకి మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే సినిమా అయితే కాదు ఇది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ 100% మీ జీవితంలో గుర్తుండిపోతుంది. అలాగే ఈ సినిమాలో ఇచ్చే క్లైమాక్స్లో ఇచ్చే సొల్యూషన్, ఏ రోజన్నా మీ కుటుంబంలో కనుక సమస్య వస్తే ఈ క్లైమాక్స్ ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎంత అయితే ఆనందంగా సినిమాని ఎంజాయ్ చేస్తూ చూశారో ఆఖరిలో ఇచ్చే చిన్న ఆలోచన మీ ఫ్యామిలీలో ఏ రోజు అలాంటి సమస్య వచ్చినా కూడా గ్యారంటీగా మంచి ఆన్సర్ లాగా, ఒక రెమెడీ లాగా, ఒక మెడిసిన్ లాగా ఈ సినిమా ఉపయోగపడుతుంది అని బలంగా నమ్ముతూ ఇదంతా జరగడానికి కారణమైన మా ప్రొడ్యూసర్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే రామ్దాస్ గారికి అట్ ద సేమ్ టైం బాబ్జీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ గురించి ఖచ్చితంగా నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతా. బట్ ఒకే ఇద్దరు గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి. మా డిఓపి రవి, ఏ సినిమా కన్నా ప్రాణం ఏంటంటే విజువల్ అట్ ద సేమ్ టైం సౌండ్. ఆ రవి, నా ఫ్రెండ్ డిఓపి రవి నిజంగా చాలా థ్యాంక్స్, చాలా అద్భుతంగా చేశాడు. అలాగే ఈ సినిమా సౌండ్ గురించి అయితే ఖచ్చితంగా మీరు రిలీజ్ అయ్యాక మాట్లాడుకుంటారు. నా సౌండ్ ఇంజనీర్ సంతోష్ వి సౌండ్స్ అని తను చేసిన సౌండ్ మిక్సింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా సౌండ్ గురించి కూడా సిగ్నిఫికెంట్గా మీరు అందరూ మాట్లాడుకుని ఒక పెద్ద సినిమా లాగా కనిపించేలా తను చేశాడు. సో ఈ మిగతా టెక్నీషియన్స్ ఖచ్చితంగా ఫర్దర్ ఈవెంట్లో మాట్లాడుతూ, ఫైనల్గా మా హీరోయిన్ పాయల్కి సీరియస్లీ చాలా థ్యాంక్ యూ పాయల్. పాపం ప్రతాప్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఇట్. సో పాపం ప్రతాప్కి పాయల్కి ఎంతైతే నేమ్ వచ్చిందో ఈ సినిమా కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే నేమ్ వస్తారైతే మేము అందరం నమ్ముతున్నాం. సో చాలా బెటర్ పెర్ఫార్మెన్స్, సూపర్గా తన డైలాగ్స్. ఇంకొక విషయం తన గురించి చెప్పాల్సింది ఏంటంటే, నాకు తన మీద ఎందుకు గౌరవం అంటే తనకు అసలు స్టార్టింగ్ తెలుగు రాదు. సో అలాంటి పాయలు కాస్తే వాళ్ళు తెలుగు తనే నేర్చుకొని తనే డబ్బింగ్ చెప్పి అట్ ద సేమ్ టైం మనం ఫోన్లో కూడా తెలుగులో తనే మనతో ఫోన్లో మాట్లాడేంత వచ్చినందుకు చాలా థ్యాంక్స్ పాయల్. నెక్స్ట్ ఫైనల్గా మా హీరో, యాక్చువల్లీ నాది ఏలూరు అండి, కోస్తా మీకు వెస్ట్ గోదావరి తెలిసే ఉంటుంది. వెస్ట్ గోదావరికి హీరో అంటే ఆడొక దేవుడు. సో హీరో కోసమే మనం పుట్టామనే సెన్స్లో మేము చిన్నప్పటి నుంచి పెరిగాము. సో అలాంటి నా ఫస్ట్ హీరో ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని నా ఫస్ట్ హీరోయిన్. సో చాలా హ్యాపీ త్రిగుణ్తో వర్క్ చేయడం, ఎంతో ఎంజాయ్ చేస్తాం. సో ఈ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక పెద్ద హీరో అనే పాయింట్లో పెట్టి ఆలోచిస్తూ ఉంటే ఈ హీరో ఖచ్చితంగా పెద్ద సినిమా హీరోలాగా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు అని నిజంగా మీరు అందరూ ఆనందపడతారు. ఖచ్చితంగా తన యాక్టింగ్ అంత ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సో అలాంటి త్రిగుణ్ నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. ఫైనల్గా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ఈ సినిమాని దయచేసి వర్డ్ ఆఫ్ మౌత్ అనే వర్డ్ ఎప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. సో మీ ఇక్కడ వచ్చిన మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ సినిమా ఒక్కసారి కనుక చూస్తే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయని ప్రతి ఒక్కరూ కనుక ఈ సినిమా గురించి ఒక నలుగురు చెప్తే డెఫినెట్లీ ఈ సినిమా నిలబడుతుంది. సో అందుకే అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు ఈ మూవీ గురించి. అండ్ సిహెచ్ బాబ్జీ గారు, ఇప్పుడు మీ టర్న్. ఇందాక నుంచి మైక్ ఇవ్వద్దు అంటున్నారు. మన పత్రిక, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రికల్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఇది మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ మన డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, వీళ్ళు ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మర్చిపోయి ఈ సినిమాకి మూడు నెలల నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి పబ్లిసిటీ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఇది విజయనగరం బాబా ఇన్స్టిట్యూట్, శ్రీ కుండ్ర మురళి గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు, ఆయన చేతుల మీదుగా అక్కడ ట్రైలర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొత్తం అన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటూ ఈ రోజుకి ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చింది ఈ సినిమా. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే
డైరెక్టర్ గారు నేను ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని ప్రేమించి మామూలు అర్థం కదా చాలా కష్టపడ్డారు. కష్టపడిన కష్టం ఏమి చూసి ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి మాకు అవసరం ఉండాలని చెప్పేసి మేము ముత్యాల రామదాస్ గారు నేను ఎంకరేజ్ చేసి ఈ సినిమా రిలీజ్కి దగ్గరుండి అన్నీ చేస్తున్నాం. ఈ సినిమా మంచి సినిమా అవుతుంది, హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ముత్యాల రామదాస్ గారు నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ నుండి ఇంత సపోర్ట్కి ఇచ్చి ఆయనకి ధన్యవాదాలు. అందుకేనా సార్ ఇప్పుడు కూడా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన వెనకలకి వెళ్ళారు? ఓకే. అండ్ హీరో త్రిగుణ్ ఈ మూవీ గురించి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మొదలుపెట్టే ముందు స్వర్గీయ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారికి నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా అంజలి తెలియజేసుకుంటూ ఈరోజు మొదలు పెట్టాలనుకుంటున్నాను. మాలాంటి చాలామంది యంగ్ టాలెంట్కి యాక్టర్స్, డైరెక్టర్స్, హీరోయిన్స్, డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక పెద్ద అవకాశం ఇచ్చిన ఒక పెద్ద మనిషి ఈరోజు లేరు. అలాంటి వాళ్ళు పిల్లర్స్ కడితే ఇలాంటి బిల్డింగ్లు వచ్చాయి. ఇంకా అట్లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని ఆ దేవుడిని వేధిస్తున్నాను. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ సినిమా ఎవరి కోసం ఆడుతుందో లేదో మా డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ కోసం డెఫినెట్లీ ఆడాలండి. యూజువలీ సినిమాలు తీస్తుంటే ఒక పర్టికులర్ పెడస్టల్ మీద కూర్చుంటారు, నేను ప్రొడ్యూసర్ని, నేను అది. వాళ్ళు చాలా కిందకి దిగి పనిచేశారు, నాకు చాలా టచ్ చేశారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా గురించి చెప్పాలి అంటే ఈ సమ్మర్లో ఒక మంచి క్యూల్ పెద్ద సినిమాలు కూడా ఏం లేవు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఈ హాట్ సమ్మర్లో వెళ్ళి కూర్చొని చూడొచ్చు. మేము చూసుకున్నాం, మ్యాచ్లు కూడా లేవు. నేను ఎస్ఆర్హెచ్ అసలు మామూలు కొట్టలేదు. నెంబర్ 1 ఇన్ ది పాయింట్స్ టేబుల్లో ఉన్నాము. ఈ లాస్ట్ 1 వీక్లో చాలా మారుతుంది. సన్ రైజర్స్ టాప్కి వెళ్ళిపోతుంది, పక్క స్టేట్లో ఎవరో టాప్కి వచ్చేస్తున్నారు. సో ఎవరైనా ఎక్కడికైనా ఎలా అయినా వెళ్ళొచ్చు అని చెప్పడానికి ఒక వెరీ ఇంపార్టెంట్ టైం అది. మాలాంటి వాళ్ళకి చాలా హోప్ ఇస్తుంది, ఎందుకంటే ఇది చాలా అన్ఫేర్ ఇండస్ట్రీ అండి. కొన్ని సినిమాల్లో పబ్లిసిటీ బడ్జెట్లో సగం కూడా మా సినిమా బడ్జెట్ ఉండదు. కానీ దాంట్లో కూడా మేము ఒక మిసైల్లా తీసుకొచ్చి ఎలా వీళ్ళైతే డ్రోన్ అటాక్లు చేస్తున్నారో మిసైల్ దగ్గర మేము చీప్ డ్రోన్ అటాక్స్ లాగా తీసుకొస్తున్నాము. అండ్ సంతోషం ఏంటంటే లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి చిన్న సినిమాలన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉంది. లిటిల్ హార్ట్స్ కానివ్వండి, రాజు వెచ్ రాంబాయ్ కానివ్వండి, మా సినిమా ఈషా కానివ్వండి, శంబాల కానివ్వండి బ్రదర్ ఆది గారిది. అండ్ కంటిన్యూస్గా చిన్న సినిమాలు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పాలి. ఆల్మోస్ట్ పడిపోతున్న ఒక చిన్న సినిమా ఇండస్ట్రీని అలా లేపారనమాట. మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఇప్పుడు ఎక్కువ థియేటర్స్కి రావట్లేదని. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ మనం తెలుగు ఇండస్ట్రీ చాలా బెటర్ స్థాయిలో ఉన్నాం. దానికి ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఈ మీడియానో ఈ ఇండస్ట్రీనో మనం అంతా కలిసి చేయకపోతే జరగదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, అన్నీ బాగున్నాయి, వెళ్తున్నాం, సినిమాలు వస్తున్నాయి, షూటింగ్లు చేస్తున్నాం, తెలియట్లేదు. వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తుంది. సో లెట్స్ వర్క్ టుగెదర్ ఆన్ బ్రింగింగ్ ఇట్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఆర్టిస్ట్ లిస్ట్ చెప్పాలంటే ఒక 2 రోజులు పడుతుంది అనమాట. వైవహర్ష, మొన్న మన వేణు, సత్య గారు, అండ్ అనీష్ కురువిల్లా గారు, అండ్ గుండు సుదర్శన్ గారు, నెల్లూరు సుదర్శన్ గారు, శివాజీ గారు, హర్షవర్ధన్ గారు, అట్లా ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒక ఫుల్లీ ప్యాక్డ్ ప్యాడింగ్ ఉన్న ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనకి ముందు ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వచ్చాయి, వేరే లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, అలా వివి గారి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫన్ ఫిల్మ్స్ వచ్చేవి. ఇది కూడా ఒక విచిత్రమైన ఒక కాన్సెప్ట్ మీద ఒక ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ అనమాట. చెప్తారు కదా, టైం బాగుంటే గాడిద కూడా గుర్రం అవుద్ది, టైం బాగాలేకపోతే అరేబియన్ గుర్రం కూడా గాడిదలో ఉంటుందని. సో ఈ సినిమాలకి అన్ని టైం బాగుంది, మంచి సినిమా తీసుకొచ్చాం. మంచి ఎక్కువ ఫిల్మ్స్ కూడా లేవు. యూజువలీ లాస్ట్ ఒక 1-2 మంత్స్ నుంచే మేము కరెక్ట్ డేట్ కోసం చూస్తున్నాము. బాబ్జీ గారు కానివ్వండి, ముత్యాల రామదాస్ గారు కానివ్వండి, ఈ సినిమాని తీసుకొచ్చి ముందు పెట్టడానికి చాలా 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే సారథులు లేకపోతే ఏం జరగట్లేదు సార్ ఇక్కడ. సో ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాము. May 15th అందరూ మాట్లాడారు, ఒక విషయం మర్చిపోయారు. May 15th మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా థియేటర్లో వస్తుంది. May 15th కదా సార్? May 15th థియేటర్లో వస్తుంది. చెప్పినట్టు ఇందాక మ్యాచ్లు కూడా అయిపోయాయి. నెక్స్ట్ వీకే మ్యాచ్ ఉంది. ఆల్రెడీ మనం టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నాం. సో మధ్యాహ్నం టైంలో మీరు హ్యాపీగా వెళ్ళరండి ఈ హాట్ వెదర్లో. అండ్ పాయల్ రాధాకృష్ణ వరుసగా హిట్లు ఇస్తూ వస్తున్న ఒక
ఒక తార మా సినిమాలో ఉండడం మా భాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ లక్ ఇంకా మా సినిమాలో కూడా కంటిన్యూ అయ్యి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ May 15th వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇంకా చాలా ప్రమోషనల్ ఈవెంట్స్లో, రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని కలుస్తూ ఉంటాం. మేము ఈరోజు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నాం. కరెక్ట్గా ఒక 1 week ఉండడం మాకు బాగుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ మీ ఫ్రెండ్స్కి చూపించండి, ట్రైలర్ షేర్ చేయండి. ఇంకా కొత్త ట్రైలర్స్ అండ్ కంటెంట్ విల్ బీ రిలీజింగ్. ప్లీజ్ డూ షేర్ ఇట్ అండ్ ఐ హోప్ యూ కమ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సినిమాను పెద్ద హిట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 15 ఎస్ అది చెప్పినప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఈ ఇయర్లో నాకు ఆల్రెడీ పాపం ప్రతాప్ రిలీజ్ అయింది. ఇప్పుడు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ ఉంది, ఫ్రాన్స్లో షూట్ చేసాం. అది ఇట్స్ కాల్డ్ హ్యాపీ జర్నీ. అరౌండ్ జులై వస్తుంది. ఒక్క ఇయర్లో ఇన్ని రిలీజెస్ ఇస్ సంథింగ్ వెరీ హ్యాపీ. నాకు నేను తెలుగు నేర్చుకునేటప్పుడు డబ్బింగ్ కోసం నేర్చుకున్నాను. సార్ చెప్పినట్టు ఐ డోంట్ నో ఎనీ తెలుగు అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు. బట్ అది చాలా పర్సనల్గా మారింది. తర్వాత చాలా పర్సనల్ రీజన్తో, పర్సనల్ కనెక్ట్తో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా ఐ థింక్ తెలుగు అమ్మాయి అయిపోయాను. అదే లవ్లో హైదరాబాద్లో ఉన్నట్టు నాకు ఎక్కడ ఫీల్ అవ్వదు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్టే హియర్. ఇలాగే ఒక్క ఇయర్లో ఇన్ని తెలుగు ఫిల్మ్స్ చేస్తుంటే ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మీ అందరూ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ హోప్ఫుల్లీ ఐ సెటిల్ డౌన్ హియర్. అండ్ వద్దు అంటే ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం. ఓకే, తెలుగు అబ్బాయి చెప్పండి మరి. తమ్నేల్ కావాలి కదా, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన పాయల్ అన్నట్టు మీరు ఏమైనా చెప్తే మేము తమ్నేల్ వేసుకుంటాం. మీరు నాకు నిజంగానే తెలుగు అబ్బాయి కావాలి. నాకు నా హార్ట్ మైండ్ అంటే నేను నిజంగా పర్సనల్గా చెప్తున్నా. నాకు వర్క్ ఇచ్చింది, రికగ్నిషన్ ఇచ్చింది, ఫేస్ వాల్యూ ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, ప్లేస్ ఇచ్చింది, అన్నీ హైదరాబాద్ తెలుగు ఆడియన్స్ అన్నీ ఇక్కడే ఉంది. నాకు నేను లైఫ్లో చేసింది అన్నీ ఇక్కడే ఉంది. సో దెర్ ఇస్ నో వే ఐ కెన్ లీవ్ హైదరాబాద్ ఆర్ తెలుగు. అండ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఎర్లీ ప్రాజెక్ట్స్ నేను సైన్ చేసింది. అప్పుడు నాకు బాడీ ఆఫ్ వర్క్ లేదు, ముందు ఏ ప్రాజెక్ట్ చేయలేదు. అయినా అంత ఆడిషన్ లేదు, ఏం లేదు. స్క్రిప్ట్ చెప్పారు, ఫొటోస్ చూశారు అండ్ నన్ను పిలిచి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ అప్పుడు, ఫర్ ట్రస్టింగ్ మీ. ఇప్పుడు నేను ముందుకు వర్క్ చేస్తున్నప్పుడు దే వుడ్ హ్యావ్ సీన్, ఇప్పుడు పాపం ప్రతాప్ అయ్యింది, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారని, డబ్బింగ్ చేస్తారని, ఇక్కడే ఉంటారని తీసుకోవచ్చు. బట్ అప్పుడు నన్ను ట్రస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ May 15th రిలీజ్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇది వన్ ఆఫ్ ద ఈవెంట్స్. మళ్ళీ ప్రీ రిలీజ్ ఉంటుంది, డిజిటల్ ప్రమోషన్స్ ఉంటుంది. అప్పుడు అందరినీ కలుస్తాం. అండ్ ప్లీజ్ డూ సపోర్టర్స్, ప్లీజ్ డూ వాచ్. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్స్లోనే చూడండి. చెప్పాను, May 15th థియేటర్లోనే చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ మూవీ హీరోయినే కన్నడ నుంచి తెలుగుకి షిఫ్ట్ అయ్యింది. సో అదే షిఫ్ట్ అయిపోతుంది కాబట్టి మరి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆడియన్స్ కూడా స్విచ్ అవ్వండి వర్క్ ఫ్రమ్ థియేటర్స్కి ఖచ్చితంగా. సో Q&A సెషన్స్ ఇప్పుడు స్టార్టింగ్. సో ప్లీజ్ చైర్స్ వేయండి. చైర్స్ 4 వాటర్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాక్చువల్లీ ప్రథమ తాంబూలం మీకే ఇచ్చాం సార్ రామదాస్ గారు. కూడా నుంచోండి, మీరు అందరూ కొంచెం నుంచోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక చిన్న సినిమాకి ఈ మీడియాని పిలిపించినటువంటి తేజాకి, ఎందుకంటే మీడియా ఓపికతో కూర్చోవటం అనేది చిన్న సినిమాకి చాలా అవసరం. ఈరోజు 200 సినిమాలు వస్తున్నాయి, మీరు రోజు 10 ప్రెస్ మీట్లు చిన్న సినిమాలకే జరుగుతున్నాయి. కానీ మీరు ఓపికగా ఉన్నదానికి, ఎందుకంటే ఇంత ఎండల్లో మీ అందరికీ ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే, ఈ చిన్న సినిమాని ప్రమోట్ చేసేది మీరే. అది యూట్యూబ్లు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. ఎందుకంటే చిన్న సినిమాకి ఎక్కువ డబ్బులు పెట్టలేరు పబ్లిసిటీలు. ఈరోజు ఒక్కొక్కటి ఇంతంత రాసిస్తుంటే మన తేజ ఇంత పెట్టాలా అంటున్నాం. ఎందుకంటే ఇవి నిజాలు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కొంచెం బిట్టర్గా ఉన్నప్పటికీ కూడా అవి మాట్లాడాలి. ఎందుకంటే మీడియాని త్రిగుణ్ మంచి మాట చెప్పారు. ఫస్ట్ అందరికంటే ఆర్బి చౌదరి గారి కోసం చెప్పారు. అంటే ప్రొడ్యూసర్స్ అంటే నీకు చాలా గౌరవం ఉందమ్మా త్రిగుణ్, ఐ లైక్ ఇట్. ఎందుకంటే ఆయన ఓ పెద్ద ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్. ఆయన చనిపోయారు, కానీ దాన్ని ఇక్కడ గుర్తు చేశారు. ఎందుకంటే ఎవరికైనా హ్యుమానిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రిమెంబరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ మాట్లాడాడు. ఇది మీ అందరి కోసం. 2 సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. యాక్చువల్గా త్రిగుణు, పాయల్ రాధాకృష్ణ. ఎందుకంటే పాయల్ రాధాకృష్ణ కోసం మొన్న నేను 2-3 చోట్ల ఈ సినిమా 15 days క్రితం పాపం ప్రతాప్ ఆ సినిమా రిలీజ్ అయింది. మొత్తం మీద ఓహో ఈ అమ్మాయి బాగా చేసింది అనుకున్నాం మేము. బట్ ఈ అమ్మాయికి మంచి అప్లాజ్ వచ్చింది పాయల్ రాజ్పూత్ కోసం. ఆమె ఇందులో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మా దామోదర ప్రసాద్ గారు ఈషా అనే సినిమా చేశారు. దాంట్లో త్రిగుణ్ హీరో. అవి మంచి ఓపెనింగ్ తెచ్చారు ఈషా సినిమా. ఇట్లా ఈ దీనంటూ జరుగుతుంటే బాబ్జీ గారు యాక్చువల్గా మేము కూడా చిన్న సినిమాలు చేయాలంటే క్యూబులు, పబ్లిసిటీలు ఇవన్నీ పెట్టాలంటే పెద్ద బడ్జెట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళంటే ఇప్పుడు ఈ అమ్మాయి అన్న వీళ్ళిద్దరు ఆర్టిస్టులు కాబట్టి డబ్బులు వస్తాయి ఎందుకంటే చేస్తుంటే. బట్ మీకు చేస్తుంటే ఆ క్యూబు డబ్బులు కూడా రావట్లా. అలాంటి సిచ్యువేషన్లో ఫిలిం ఇండస్ట్రీ ఉంది. డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు ఈరోజు మా వల్ల కావట్లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు సినిమా తీలే ఉంటున్నారు. అంటే ఇప్పుడు అరవింద్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను ఒక 4 కోట్లు పెట్టి ఈ సినిమా తీశాడు, కానీ రిలీజ్కి చాలా ఇబ్బంది పడుతున్నారు మా బాబ్జీ చెప్పటం. ఎందుకంటే ఇందులో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నేను ఒక కాన్సెప్ట్, సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు అనే కాన్సెప్ట్ నా దగ్గర ఒకటి ఉంటే అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటి అని నేను అడిగిన వెంటనే మేమిద్దరం 10 days నుంచే ట్రావెల్ చేస్తున్నాం. వాళ్ళకంటే ఎక్కువ వర్క్ నేను చేస్తున్నా. ఎందుకంటే May 15th రిలీజ్ అంటే అంత ఈజీ కాదు. మీరు కెమెరా పెట్టి షూట్ చేయగలరు, బట్ సినిమాని రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. ఈరోజు ఒక పేపర్ యాడ్ వేయాలంటే ఆంధ్రజ్యోతిలో 60,000 రూపాయలు. ఈవెన్ యూట్యూబ్లు ఎన్నిటికీ కూడా కవర్ చేయాలంటే కవర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి చిన్న సినిమాకు ఉంది. ఇవి నిజాలు. కానీ మీ అందరి సహకారం ఉందనుకో బాగుంది. అంటే చిన్న సినిమా ఇందాక లిటిల్ ఆర్ట్స్ కానీ, రాము వెట్స్ రాంబాయి కానీ అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర అవి హ్యూజ్ అమౌంట్ని కలెక్ట్ చేసాయి. అంటే అలాంటి వాటి సినిమాలను ఆధారం చేసుకుని మనం 100 సినిమాలు వస్తున్నాయి. మేము మొన్న కొత్త ప్రొడ్యూసర్స్ కోసం మేము ఇది పెడుతుంటే ఎవ్రీ మంత్ 100 మంది ప్రొడ్యూసర్లు వస్తున్నారు. వాళ్ళు ఏం తీసినా మా ఫిల్మ్ ఇండస్ట్రీ మాకు ఒక లైఫ్ కావాలి, ఆ సెక్టార్లోకి మేము వెళ్ళాలి అనే దాంట్లో. కానీ 95% ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం మంచి ఎంట్రన్స్ దొరికితే మంచి హీరో, మంచి హీరోయిన్, అలాగే మంచి ఆర్టిస్టులతో మంచి కాన్సెప్ట్ అనుకుంటే హ్యూజ్ అమౌంట్లు నిజంగా లిటిల్ ఆర్ట్స్ అనేది అది ఈరోజు 30-40 crores వరకు కలెక్ట్ చేసే రేంజ్కి వెళ్ళిపోయిందంటే చిన్న సినిమా. నాకు తెలుసుంటే 1.5 కోటి బడ్జెట్ కూడా కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది
యాక్చువల్గా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ దో కరోనా ఒక కొత్త కాన్సెప్ట్లో ఎక్కువ మందికి తెలిసింది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కరోనా నుంచి. ఆ కరోనా నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సాఫ్ట్వేర్లు అలాగే ఇతర సెక్టార్లు కూడా వర్క్ ఇంట్లోనే చేయించి ఆ రకంగా వస్తున్న ఈ సందర్భంలో ఈ సినిమాని వీళ్ళు మన అరవింద్ గారు మధు అంటే యాక్చువల్గా డైరెక్టర్ కోసం ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాం. ఎందుకంటే ఆడిన తర్వాతే మేము ఎక్కువ విషయాలు చెప్తాం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ది ఏముంటుందంటే బాగా ఉందనుకో త్రిగున్ ఈజ్ వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ అండి, ఇంత అంత అంటాం. లేదనుకో ఏముందని అనేస్తాం. ఎందుకంటే మేము డబ్బు చూస్తాం, బట్ మేము చేసేదే వీళ్ళు పెరగటానికి కారణం అవుతుంది ఖచ్చితంగా ఆర్టిస్టులు అనేది. ఎందుకంటే నువ్వు కూడా మంచి ఈడియమ్స్ అది మాట్లాడుతున్నావంటే వెస్ట్ గోదావరి అది పాయలు కూడా బాగా ఉంది, అమ్మాయి బాగుంది, మరి తెలుగు అబ్బాయినే చేసుకుంటానంటుంది. అలాగే ఈ సినిమాని బాగా చేశానంటుంది, సినిమా బాగా ఆడుతుంది అనే ఒక దాంతో మేము ఇది క్లాస్ అయినా మాస్ అయినా ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్జిబిటరు డిస్ట్రిబ్యూటరు ఆ సినిమాని చాలా ప్రేమిస్తాం. ఎందుకంటే పబ్లిసిటీ విషయంలో పాపం నేను అరవింద్ గారిని మా తేజ ఏం చెప్పినా కూడా చెయ్యాలమ్మా, తప్పదమ్మా, ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ లేకపోతే ఎవరు రావట్లేదు ఆడియన్స్. ఎందుకంటే సోషల్ మీడియా ఓ పక్కన, ప్రింట్ మీడియా ఒక పక్కన, ఈ ఛానల్స్ ఓ పక్కన, అంటే ఇవన్నీ అయిపోయేటప్పటికి చాలా కష్టం అవుతుంది ప్రొడ్యూసర్కి. ఎందుకంటే ఇవన్నీ టుగెదర్గా తేవాలంటే దానికి ఎకానమీ అవసరం. ఎకానమీ ఏంటంటే ఫండింగ్ అవసరం, పెట్టలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో ఈ సినిమాని 15th మేము గ్రాండ్ రిలీజ్ చేయాలని, ఇది మాకు బాగా ఆడాలని మేము మీ ముందుకు వచ్చాం. మీరు ఈ 15th వరకు ఎంత క్యారీ చేస్తారు, 15 తర్వాత కూడా అంతే చేయాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ నది మధ్యలో ఉంటాం, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్. అది మీరే సారథులుగా ఉండి మీడియాని ఈ కోరిక నేను ఎందుకు కోరుతున్నానంటే అంత పబ్లిసిటీ అయితే మేము చేయలేము అనే దాంట్లో డబ్బు ఉండొచ్చు, కానీ డబ్బు ఎంత వస్తుంది అనేది అవసరం. స్పెండ్ చేసేటప్పుడు వీళ్ళు యూత్ కాబట్టి యంగస్టర్స్ కాబట్టి వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే పేపర్ యాడ్లు కూడా వేయలేని పరిస్థితులు వచ్చింది. తేజాను ఖచ్చితంగా చూసుకోవాలి. రేపొద్దున ఈ సినిమాని నువ్వు థియేటర్లో కానీ మళ్ళీ ఆడుతున్నప్పుడు కానీ ఇదంతా నీ భుజస్కంధాల మీద వేసుకోవాలి. దీనికి బడ్జెట్ 5 లక్షలు 10 లక్షలు అని చెప్పకుండా కొంత తీసుకుంటూ అంటే మినిమం కూడా ఇవ్వాలి. తీసుకుంటూ ఈ సినిమాని మాకు ప్రధాన సారథులుగా మీరుంటూ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా ఇచ్చేయండి. ఎందుకంటే త్రిగునికి ఇట్ రావాలి. ఎందుకంటే ఈష బాగా ఆడింది, ఈ అమ్మాయి అది పాపం ప్రతాప్ అయితే చాలా సినిమాలు వీళ్ళకి నిజంగా బిజీగా ఉన్నారు. మా కోరిక కోసమే ఈరోజు వచ్చారు. మొన్న అయితే మండే పెడదాం అనుకున్నాం మేము. మండే పెడతాంటే వీళ్ళు దొరకలా. అంటే ఇప్పుడు ఎక్కడో డేట్స్ ఇచ్చిన తర్వాత షూటింగ్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత చాలా కష్టం. బట్ ఈవెందో పాయల్ రాధాకృష్ణ నువ్వు కూడా ఈ సినిమాకి మంచి కొంచెం బాగా కోఆపరేట్ చేసి నువ్వు ప్రొడ్యూసర్లకి ప్రసారం చేయాలి. అలాగే త్రిగుణ్ ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే త్రిగుణ్ ఎందుకు అన్నానంటే ఎప్పుడైతే ఆర్బి చౌదరి గారి కోసం మాట్లాడారో అతను ఇండస్ట్రీని చాలా గౌరవిస్తాడు, నో డౌట్, 100% ఐఎమ్ యాక్సెప్టింగ్. తర్వాత మధు నువ్వు ఖచ్చితంగా ఇటు సినిమాలు తీస్తావు. ఒక్క పేపర్ డిజైన్ని నువ్వు కాంప్రమైజ్ అవ్వట్లేదంటే నువ్వు క్రియేటివిటీ కోసం ఐ లైక్ ఇట్. అలాగే ఖచ్చితంగా అరవింద్ నీకు నేనున్నాను. ఎలాగా బాబ్జీ ముందు మన సారథి తనగే కాబట్టి ఏదైనా కావాలంటే అప్పడుగు, బాగా డబ్బులు ఉన్నాయి మనం. ఎందుకంటే ఖచ్చితంగా రేపు పొద్దున మన తేజకి ఇవ్వాలి, లేకపోతే ప్రసారం చేయదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని తేజనే ఇచ్చేయాలి. దానికి మీరందరూ మాకు ప్రధాన ప్రతినిధులు. ఈ సినిమా ఖచ్చితంగా 15th అన్ని మల్టీప్లెక్స్ అన్ని థియేటర్లు మ్యాక్సిమం త్రిగును. ఇందాక థియేటర్లు దొరకట్లేదనే తప్పు, థియేటర్లు ఉన్నాయి బట్ జనం లేక థియేటర్లు మూసేస్తున్నారు. ఇది నిజం. కంటెంట్ ఉంటే వస్తున్నారు అంతే తప్ప థియేటర్లు లేకుండా లేవు. ఏం చేస్తారు, 2000 థియేటర్లు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో, మల్టీప్లెక్స్లు అయితే ఎన్ని. బట్ మనకు కావాల్సింది ఏంటంటే సినిమా ఆడటం, అది కంటెంట్ బాగుంటే జనం వస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని వర్క్ ఫ్రమ్ హోమ్ హిట్ అవ్వాలని, మాకు ఫస్ట్ డబ్బు రావాలని, అలాగే ప్రొడ్యూసర్కి ఖచ్చితంగా ప్రతి పైసా మేము తెచ్చిపెట్టే విధంగా ఆ సినిమా ఉండాలని కోరుకుంటూ, త్రిగుణ్ మీరు చాలా మంచిగా మాట్లాడావు. ఈ సినిమాకి మాత్రం ఎండ్ ఆఫ్ ద డే వరకు మాత్రం కష్టపడి
మీరు ప్రమోట్ చేయండి. పాయల్ రాధాకృష్ణ, నువ్వు కూడా ఈ సినిమాని ఖచ్చితంగా ఎంత బిజీ ఉన్న రిక్వెస్ట్ చేసినా సరే ఈవెంట్కి కానీ కొన్ని ఇప్పుడు పెడతాదంట రాధా, మన ఎవరు తేజు ఏమంటారు ఇంటర్వ్యూలో దీని అవన్నీ అన్నింటిలో పార్టిసిపేట్ చేయి రాధాకృష్ణ, ఓకేనా? మీరందరూ మా కోసం, ఎందుకంటే వీళ్ళ కోసమే కాదు నా కోసం కూడా, రేపు మేము దిగిన తర్వాత లోతు ఏంటో తెలియదు మాకు, మా అందరి కోసం చేసి. తేజు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే ఈ ఆర్గనైజ్ చేసిన దానికి, అలాగే అందరికీ, నీకు కృష్ణవేణి థ్యాంక్ యూ, ఎవ్రీవన్ మీ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఇంత ఎండలో ఇంతసేపు ఎలా కూర్చోబెట్టాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు Q&A సెషన్. సార్ రామదాస్ గారు, సార్ మీరే సార్, ఇట్ సార్. ఈ సినిమా మీరు రిలీజ్ చేస్తున్నారంటేనే అది హిట్ అయినట్లకి, ఎందుకంటే మీకు తెలిసినంత సినిమా నాలెడ్జ్ ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎవరికి తెలియదు. మీరు పవన్ గారి సినిమాలు కూడా చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు. సో ఇది ఆడియన్స్ 15th ఎలాంటి రిజల్ట్ ఇస్తారని మీరు నమ్ముతున్నారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్. ఆడియన్ ఈజ్ ద ఫైనల్ జడ్జ్. వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ అనేవచ్చు, వాళ్ళకి నచ్చిందనుకో సూపర్ హిట్ చేసి మనం ఏళ్ళనెత్తుతారు, అలాగే మాకు డబ్బు వస్తుంది. కాబట్టి గుడ్ రెస్పాన్స్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు డేర్ చేశారనిపిస్తుంది, ఎందుకంటే చాలా సినిమాలు పెద్ద హీరోల సినిమాలే కొద్దిగా IPL ఇలా కొన్ని రీజన్తో మొత్తం కూడా పోస్ట్పోన్ చేసుకున్న పరిస్థితి ఉంది. సినిమాలు మొత్తం కూడా జూన్ ఆ మంత్లోకి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు డేర్ చేస్తున్నారు అంటే ఎందుకని? అంటే మీ మీడియా కూడా ఒక్క నిజం చెప్తున్నాను, సినిమా అంటూ బాగుంటే హీరోతో సంబంధం లేదండి. అవి ప్రూవ్ చేసిన చిన్న చిన్న సినిమాలు. కాబట్టి IPL వచ్చినా నేను సినిమా బాగుండుంటే నేను సినిమాకి వెళ్తా. ఎందుకంటే పాపులేషన్ 2 రాష్ట్రాల్లో దాదాపు 7-8 కోట్లు ఉంది. దాంట్లో పని పాట లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు. సారీ, నేను చెప్పాలి సార్, ఇంగ్లీష్లో సామెత ఉంది, లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని. సో ఎవడైతే తెగించి దిగుతాడో రంగంలోకి వాడికే ఓటమో గెలిపేది ఒకటి ఉంటుంది. గేమ్ ఆఫ్ చెస్ అయినా, సినిమా అయినా, పాలిటిక్స్ అయినా 50-50 ప్రాబిలిటీ, ఒకటి గెలుస్తాం, ఒకటి హిట్ లేదా పట్టు. సో ఏ రోజు రంగంలోకి దిగామో ఆ రోజు రెడీ అయిపోయాం. సో మీరు చెప్పినట్టు అందరు జూన్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు టైం దొరుకుతుంది సార్ మాకు. సో వీ హ్యాడ్ టు కమ్. అంటే ఇప్పుడు ఇంకోటి వెంకట్, వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం సంక్రాంతిని బాగా ఇంట్రెస్ట్ చూపుతాం మేము, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు. అప్పుడు వేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఆ నెక్స్ట్ ఏదైనా ఉందంటే అది మే ఇస్ ద బెస్ట్ మంత్. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉండటం వల్ల అలా తల్లి తండ్రి ఆ ఇల్లు కూడా వస్తుంది బాగుంటే. వీళ్ళంతకీ మా వాళ్ళు ఏమన్నారు, ఏంటది ఫిల్ విత్ ఫన్ ఫ్యామిలీ. ఎందుకంటే ఈరోజు ఫిలిమ్స్ కూడా పెద్ద అయినా చిన్న అయినా ఆ సినిమాలు ఏవైనా కానీ కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్గా ఉంటే ఆ సినిమాలు ఆడుతున్నాయి. దానికి నిదర్శనం లిటిల్ ఆర్ట్స్. నేను పనిగట్టుకు చూసా క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం. అంటే నేను ఇప్పుడు కొన్ని మాట్లాడుతున్నా, మీరు అయ్యే పెట్టపాకండి, రేపు నన్ను బ్యాడ్ చేయకండి. ఏమంటున్నానంటే ఆ ఫిలింలో క్వాలిటీ కంటే కూడా కంటెంట్, ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్నటువంటి దాని డిఫరెన్సెస్. ఎందుకంటే యూత్ ఒకటి అనుకుంటాడు, ఫాదర్ అలా కదా ఇలా ఉండాలంటే నో అంటాడు. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్లో ఉన్న ఒక అబ్బాయి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే అది ఫ్యామిలీకి ఇష్టమైంది. అవును, ఒక ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటుంది కదా అని. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు అయితే మాత్రం ఆడుతున్నాయి వెంకట్. దిస్ మే ఈజ్ ద బెస్ట్ మంత్ అని నేను ఫీల్ అవుతున్నా. కంటెంట్ ఉండి సినిమాలు ఆడతాయి అంటున్నారు, మరి పెద్దను మా ఇంటి బంగారం ఎందుకు పోస్ట్పోన్ చేసుకున్నారు సార్? అంటే అది కంటెంట్ లేదనా లేకపోతే తప్పు. పెద్ద ఈజ్ ద పెద్ద సినిమా. ఎందుకంటే పెద్దనంత తక్కువగా అంచనా వేయకుండా కళ్యాణ్ కదా డైరెక్టరు, ఒక హిట్ ఇచ్చిన డైరెక్టరు. రామ్ చరణ్ బాగా కష్టపడతాడు. దాంట్లో
తీస్తున్నారు. టెక్నికల్గా ఈ పెద్ద సినిమాలు తీసేటప్పుడు చాలా ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఎంటర్టైన్ అవుతాయి, కొన్ని టైం పడుతూ ఉంటుంది. అలాంటి సమయం తప్ప ఆ సినిమాలు పెద్దగా ఆడాలని మనమందరం కోరుకోవాలి. ఎందుకంటే ఆ నిర్మాత, ఆ డిస్ట్రిబ్యూటరు, ఆ ఆర్టిస్ట్ రామ్ చరణ్ బాగుండాలి, సూపర్ హిట్ అవ్వాలని కోరాలి. మేబీ నేను చెప్తానండి, పెద్ద అంటే అది నేషనల్ మార్కెట్. సో కాబట్టి మన తెలుగుతో పాటు మన సినిమాలన్నీ కూడా మొత్తం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కూడా వర్కౌట్ అవ్వాలి. కాబట్టి వాళ్ళు స్ట్రాటజికల్గా ఒక రైట్ టైం కోసం వచ్చారు. చాలా ఉంటాయి, మనం కామెంట్ చేయకూడదు. సార్ ఇప్పుడు ఒక మాట industry కి. ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, చెప్పండి. పని పాట లేకుండా చాలా మంది ఉన్నారు, అదే, కోటి మంది ఉన్నారు, అంటే వచ్చి సినిమా కాదు, చూస్తారన్నారు. అంటే పని అంటే పాట కాదు, లేకుండా సినిమా చూస్తున్నారు. నువ్వు అది అంటావని నాకు తెలుసు. ఏంటంటే అలా కాదు. ఎందుకంటే దాదాపు ఈ 2 రాష్ట్రాల్లో ఈ సమ్మర్లో అమ్మా నువ్వు నీ పేరు లక్ష్మణ్, ఈ సమ్మర్లో హాలిడేస్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు, అలాగే ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీళ్ళందరూ కూడా ఈ మే అనేది హాలిడే. ఖచ్చితంగా 1,00,000 మంది యూత్ కొన్ని ప్రిపేర్ అవుతూ, కానీ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ సందర్భంలో క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్ళు ఉన్నారు, దీనికి వెళ్ళేవారు ఉన్నారు. నాకుంది, నేను ఖచ్చితంగా ఏంటంటే సినిమా వస్తే వెళ్తా. ఎందుకు వెళ్తాను? బాగుందంటే వెళ్తా, అంతే తప్ప పని పాట లేదంటే అలా పని పాట లేదని కాదు, ఖాళీగా ఉన్నాము అని. ఖాళీగా ఉంటానికి హాలిడేస్ ఉన్నాయని ఎవరు మన లక్ష్మణ్, అంతే తప్ప అది కాంట్రవర్సీ అయితే కాదు. మా పీపుల్ మా టికెట్ కానీ కొనడానికి ఇది- రెడీగా ఇది ఉంటారు. చూసిన తర్వాత చాలా మంది ఇది కాంట్రవర్సీ కిందనే తీసుకుంటారు కదా. అంటే మీరు చేస్తే అదొద్దు ప్లీజ్. దయచేసి ఆల్రెడీ లైవ్ నడుస్తుంది. చూడ మా వాళ్ళందరూ ఆ 1,00,000 మంది మా బ్రదర్స్ వాళ్ళు మా సినిమా చూస్తారు కాబట్టి మేము చెప్పుకున్నాం, అరే మా సినిమా తీస్తాను రాండ్రా అని. సార్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని టైటిల్ చాలా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఐటీ ఎంప్లాయీస్ అలా వస్తుంది, బట్ ఇది డిఫరెంట్గా ఉండబోతుంది అని చెప్తున్నారు. సో అంటే ఎలా ఉండబోతుంది కాన్సెప్ట్ అనేది? బేసిక్గా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఏంటంటే అండి, మేము చెప్పాలనుకున్నది అసలు ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎలా ఉండబోతుంది నిజంగా ఈ సినిమాలో చూస్తారు. అది పాస్ట్కి, ఫ్యూచర్కి, ప్రజెంట్కి ఈ మూడింటి కనెక్షన్లో ఒక ట్రయాంగిల్లా గీస్తే కనుక, సో 3 డాట్స్ కనెక్ట్ చేసి ఫైనల్గా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అసలు ఎక్కడ మొదలైంది, దాని ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి, ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మన ఆన్సర్ ఫైనల్గా ఖచ్చితంగా మీకు వస్తుంది. ఈ కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇది ఏ జోన్ అంటే ఏ టైప్ ఆఫ్ వస్తుంది? పక్కా సినిమా ఇది. మనం 100% మేము చెప్పేది ఏంటంటే ఇది జెన్జీ సినిమా, ఫ్యామిలీ సినిమా అండి. అసలు మీకు నో డౌట్ ఈ సినిమా జెన్జీ క్రౌడ్ రావచ్చు, ఫ్యామిలీస్ ఫుల్గా రావచ్చు. సో వీళ్ళందరూ కలిసి, అందుకే ఇందాక సార్ చెప్పినట్టు మే అనే పాయింట్ ఏదైతే ఉందో, మే అనేది 100% ఏంటంటే పక్కా ఫ్యామిలీ సీజన్. అందరూ కొంచెం హాలిడేస్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న టైం. సో అందుకని ఇది రైట్ టైం అని చెప్పి మనం సినిమాని ఈ టైంలో ప్లాన్ చేస్తామండి. మీ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. Thank you, So, thank you. చాలా క్యాచీగా ఉంటాయి ప్రతి స్టోరీస్ అండ్ ఇన్వాల్వ్ చేయగలుగుతుంది ఆడియన్ని. బట్ ఇందులో చూస్తే ఆ కాఫీ కప్ పట్టుకున్నారు, ఫ్యామిలీ స్టోరీ అంటున్నారు, కామెడీ టచ్ ఉంటుంది అంటున్నారు. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ అండి. అప్పట్లో మంచి పాలు పోసినట్టుంది. ఎందుకంటే ఈ నేను ముందు నుంచే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నాను. దానికి పెద్ద అప్రిసియేషన్ నాకు పర్సనల్ చూసిన వాళ్ళు తిడతారు, కమర్షియల్ చేసుకోవచ్చు కదా, మంచి యాక్షన్ చేసుకోవచ్చు కదా, మార్కెట్ పెంచుకో. బట్ మనం సినిమా అందరికీ ఒకే షడ్రుచులు కదా, మనకు ఒక టేస్ట్ ఉంటుంది. అందరికీ డబ్బులు కాదు కదా, అందరికీ 100 కోట్లు కొట్టాలన్నది కాదు కదా. మై గోల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, నా విషెస్ వేరే. సో అలా ట్రై చేస్తున్నాను. అట్లా ఒక చాలా జెన్యున్ ఎఫర్ట్ ఇస్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇట్స్ అ ఫిల్మ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మీరు చెప్పినట్టు మీరు చూడండి, అక్కడ తను డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తే కానీ నోట్లో పెట్టట్లేదు ఫుడ్. సో ఇట్స్ టాకింగ్ అబౌట్ ఈ జెన్జీ వర్సెస్ బూమర్ అన్న ఒక టైటిల్ అయితే పెట్టచ్చు. యాక్చువల్లీ ఈ జెన్జీస్కి బూమర్స్కి జరిగే ఇష్యూ గురించి సినిమా. నాకు చాలా నచ్చింది ఏంటంటే, నేను పెరిగేటప్పుడు ముషీరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఒక పెద్ద అపార్ట్మెంట్, ఒక 4-5 బ్లాక్స్ ఉండేవి. ఇంక వినాయక చవితి అంటే ఇంక అందరం కలిసి చేసుకునే వాళ్ళం. ఇంట్లో గాసిప్లు, కోటలు, ఈ ఆంటీకి గొడవ అవుద్ది, ఆ పిల్లలతో ఆడుకుంటే తిడతారు. సో ఈ అపార్ట్మెంట్ కల్చర్ మీద ఎక్కువ సినిమాలు రాలేదు. ఈ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక మేజర్ అపార్ట్మెంట్లో ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్లో బ్లాక్స్, అపార్ట్మెంట్లో ఒక చిన్న సూపర్ మార్కెట్, దాని చుట్టూ ఉన్న అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మీరు మ్యాక్సిమం మనం అందరం అట్లాంటి ఒక అపార్ట్మెంట్లోనే ఉన్నాం. సో అది ఎక్కడో క్యాప్చర్ అవ్వలేదు అనిపించింది. సో అది క్యాప్చర్ చేయడం కోసం ఐ రియలీ లైక్ ఇట్. అండ్
వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ నాకు తెలిసి ఇంకో 20 yearsలో మనం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతాం అనుకుంటా. ఈ ప్రెస్ మీట్ కూడా ఇంట్లో నుంచి, మీరు మీ ఇంట్లో నుంచి ఇంకేంటి మీ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఆయన కూడా కెమెరా ఇంట్లో నుంచి ఆన్ చేసుకుని నాలుగు ప్రెస్ మీట్లు అట్ ద సేమ్ టైం చేసేటట్టు. సో ఐ థింక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ గోయింగ్ టు బి ఎ కాన్సెప్ట్ విచ్ ఇస్ వెరీ ప్రివిలెంట్ ఇన్ ద ఫ్యూచర్. ఇంకా ఫ్యూచర్లో మనం అందరం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంకా నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు, శోభనాలు ఒక్కటే వర్క్ ఫ్రమ్ హోమ్లో జరగట్లేదు, హోమ్లో మాత్రం జరుగుతున్నాయి. సో దాన్ని, ఆ కాన్సెప్ట్ని ముందే తీసుకుని రావడం ఇట్స్ నైస్. మనకి కోవిడ్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆ టైటిల్ కానీ ఆ కాన్సెప్ట్ ఫస్ట్ కూడా మేము చాలా స్క్రిప్ట్ వైజ్ కూడా ఆయన తీసుకుని రావడం, మేము ఇంకా ఎందుకంటే లాస్ట్ 20 years అప్డేట్స్ చాలా వస్తున్నాయి. మేము అప్డేట్స్ తగ్గినట్టు షూట్ చేయడానికి కూడా మాకు ఒక స్కోప్ ఉంటుంది. హోపింగ్ ద ఫిల్మ్ విల్ వర్క్. థ్యాంక్ యూ. హీరో గారు, మీకు స్టార్టింగ్ ఫ్రమ్ కథ కాడి నుంచి గరుడు వేగ ఇలాగ మీకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ మీకు ఏర్పడుతూ వచ్చారు ప్రతి మూవీకి. అంటే మీరు చూస్ చేసుకున్న డిఫరెంట్ సబ్జెక్ట్స్. అయితే ఏదైతే రీసెంట్గా ఈశానే హిట్ ఇచ్చారో దాంతో మీకు ఒక జెన్జీ ఆడియన్స్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీకు నెక్స్ట్ ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అంటారు ఈ మూవీ? ఇదొక యాక్చువల్లీ ఈషా ఏంటంటే అండి, ఒక హారర్ సినిమాకి యూజువలీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ రారు. ఒక హారర్ ఫిల్మ్కి ఏంటంటే యూత్ ఎక్కువ, ఇంకా బ్యాచులర్స్, ఫ్రెండ్స్, గ్యాంగ్స్, కపుల్స్ అట్లాంటివి వస్తారు. ఈషాకి మా అందరినీ సర్ప్రైజ్ అయింది ఏంటంటే అసలు ఫ్యామిలీ థియేటర్లో పిల్లలకి కోర్స్ చాలా భయపెట్టే సినిమా. పిల్లలు అన్న సినిమా చూసి మేము భయపెట్టాం, నేను భయపెట్టలేదు. సో అంత ఇన్వాల్వ్మెంట్ ఏంటని నాకు నిజంగా ఇట్ వాజ్ అన్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. మీరు చెప్పినట్టు నేను ముందు నుంచి సినిమాలు చేస్తున్నాను. వన్ టైప్ ఆఫ్ ఆడియన్స్. మనకి ఇంకోటి ఉంది, ఎక్కడ చూసినా నువ్వు రామ్లో ఉంటావు, రామ్లో ఎదుగు ఈయన కూడా ఇందాక నువ్వు రామ్లో ఉన్నావు కదా. సో ఐఎమ్ ట్రైయింగ్ టు బ్రేక్ ది ఇమేజ్ బై డూయింగ్ వేరే సినిమాలు చేసి మనం ఆ ఇమేజ్ బ్రేక్ చేయాలి అని నేను ఆల్రెడీ ఒక జానర్ ఆయన చేస్తున్నారు. సో ఈ ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ రావడం, వాళ్ళకి కరెక్ట్ సినిమా అండి ఇది. వాళ్ళు ఈషాలు నన్ను అడిగింది ఏంటంటే, అన్న అసలు కామెడీ లేదు, బాగా భయపెట్టాం కానీ కామెడీ లేదు అంటే, ఇంకా అన్నీ ఇప్పుడు చారులో చికెన్ వేయలేము కదా, ఏ డిష్కి ఏ జానర్కి అలా అన్నట్టు. ఇదేంటంటే ఒక ఫన్ ఫిల్డ్, సేమ్ మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో పాటు వచ్చి కూర్చొని నవ్వుకొని ఒక 2 hours హ్యాపీగా చిల్ అయ్యి, టికెట్ వర్త్, పెట్టిన డబ్బులు వర్త్, ఎండెక్ వర్త్ అనుకునేటట్టు. ఇప్పుడు మ్యాచ్ పోయింది, మూడు బాగాలేదు అంటే కూడా సినిమాకి వచ్చి 100% ఆ సినిమా అవుతుంది. మీ ప్రీవియస్ మూవీలో మేజర్ పార్ట్, సక్సెస్లో మేజర్ పార్ట్ ఏంటంటే ప్రమోషన్స్. ఈ మూవీకి ఎలా ప్లాన్ చేయబోతున్నారు టు అట్రాక్ట్ ద ఆడియన్స్? సార్ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆ ఓపెనింగ్ తీసుకుని రావడానికి 100% ప్రమోషన్స్ హెల్ప్ అయిందండి. ఎస్పెషలీ వంశీనందిపాటి గారి ఐడియాస్ కానీ, ఒక మేవరిక్ ఐడియాస్ బాగా వర్క్ అయింది. నేను చూసింది ఏంటంటే సార్, ఇన్నేళ్ళు నేను సినిమాలు చూసిన దాంట్లో కొన్ని సినిమాలు మనం ఎంత పెట్టినా లెగదు, కొన్ని ఏం చేయకపోయినా లేస్తాయి. సో ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఏంటంటే ఇప్పుడు సైజ్ కూడా చిన్నది. మేము ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ ఒక మైక్రో బడ్జెట్లో చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ దీంతో ఆల్రెడీ మేము విజయవాడ, దీనికి ఏంటంటే చాలా గ్రాస్ రూట్ పబ్లిసిటీ చేసామండి. ఆల్రెడీ విజయనగరం, విజయవాడ, వైజాగ్ అండ్ చాలా సినిమా కాన్సెప్ట్ తగ్గిన కొన్ని ప్లేసెస్లో కూడా గ్రాస్ రూట్ లెవెల్లో చాలా చేసాం. విజయ్ గారు చేసినట్టే, బయట పబ్లిసిటీ ఎక్కువ లేదు, కింద చేసాం. ఓట్లు పడతే లేదో చూద్దాం మరి. హీరోయిన్ గారు యాక్చువల్గా రీసెంట్గా పాపం ప్రతాప్ తోటి మంచి హిట్ కొట్టారు. అలాగే ఇందాక మంచి శోభాత కూడా చెప్పారు, తెలుగు అబ్బాయినే చేసుకుంటానని చెప్పని. అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎటువంటి లక్షణాలు ఉండాలో కూడా చెప్పేస్తే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు అంటే చొక్కా గల్ల చొక్కా లాగా కొంచెం అలా కలరింగ్ చొక్కా ఉండాలా, వాచ్ కొంచెం సిల్వర్ వాచ్ పెట్టుండాలి, ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసి. అది రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు చెప్తానండి. అప్పుడు ఇంకొక ప్రెస్ మీట్ పెడతా, అప్పుడు క్వాలిటీస్ పెడతా. పర్సనల్ ప్రెస్ మీట్ విల్ హ్యావ్ 6 months బఫర్. ఎప్పుడు డిసైడ్ చేస్తాను కదా, అప్పుడు 6 months ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి దెన్ ఐ టెల్ యూ మై రిక్వైర్మెంట్స్. హోప్ఫుల్లీ ఐ ఫైండ్ వన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. త్రిగుణ్ గారు, సరే నెలకి ఎంత సంపాదించాలన్నా చెప్పండి. నేనా? కాదు, మా ప్రొడ్యూసర్ రీల్స్ ఎక్కువ చూస్తున్నారు. మీరు నెలకి ఎంత సంపాదించాలనుకుంటారు? నాకు 5 lakhs కావాలి. చెప్పడానికి బాగున్నాయి, చేసే మాకు కూడా తెలిసేది. సార్ ఇట్లాంటి కల్చర్ ఎంకరేజ్ చేయకండి సార్. ఇప్పుడు అబ్బాయిలను అడగండి, మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఎంత పెళ్లి, అమ్మాయి ఒక 10 lakhs, అది బెటర్ కదా.
అది బెటర్ బికాజ్ నేను నెలకి ఎంత సంపాదించాలని నేను చాలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటా. రిటైర్మెంట్కి ఎంత కావాలి, అమ్మ నాన్నకి ఎంత కావాలని. సో ఎప్పుడు అబ్బాయి ఎంత ఎర్న్ చేయాలని నేను అంత ఆలోచించలేదు. ఐఎమ్ గుడ్ బై మై సెల్ఫ్. వచ్చినప్పుడు చూద్దాం. అది తెలుగులో ఎలా చెప్తారు? ఇల్లరికం కావాలి. నేను చూసుకుంటా. త్రిగుణ్ గారు, యాక్చువల్గా ఏంటంటే ట్రైలర్ చూసి చాలామంది సినిమాకి వస్తారని అనుకుంటారు, కానీ మ్యాక్సిమం నెంబర్లో అందులో చాలా తగ్గుతుంది. ఇప్పుడు ఒక టీజర్ ట్రైలర్కి ఒక 1 మిలియన్ ఆర్ 10 మిలియన్ వచ్చినా కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ మంది థియేటర్కి వస్తారు. థియేటర్ అండ్ ట్రైలర్ అండ్ టీజర్ బ్రేక్ చేస్తుంది అంటారు యాక్చువల్గా ఆడియన్స్ని థియేటర్ రప్పించడానికి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం మీరు చెప్తున్నారు కదా 1 మిలియన్ 2 మిలియన్, ఈ రోజు డిజిటల్ వరల్డ్లో ఏది ట్రూ ఏది ఫేకో తెలియట్లేదు. అందుకే రాట్లా. మనం చూసిన అరే ఇది ట్రైలర్కి 10 మిలియన్ వ్యూస్ వచ్చేసి అసలు ఓపెనింగ్ అదిరిపోతుందని రానప్పుడు మనకు తెలుస్తుంది రిఫ్లెక్ట్. ఏదైతే జెన్యున్ కనెక్ట్ ఉందో డెఫినెట్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ అండి, 100% రిఫ్లెక్ట్స్. కానీ ఏంటంటే పబ్లిసిటీతో ఏంటంటే ఫస్ట్ ఇట్లా సినిమా ఉందని తీసుకెళ్ళి చూస్తే కదా వాళ్ళు డెసిషన్ చేస్తారు. ఇది క్లటర్ ఎక్కువైపోయింది. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వంటడం వల్ల, బట్టలు వేసుకోవడం వల్ల, మేకప్ వేసుకోవడం వల్ల, మనకు ముందు కూడా ఇవన్నీ తెలిసే పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు వీఆర్ అడిక్టెడ్ టు ఇట్, వీ వాచ్ ఇట్. ఆ క్లటర్ మధ్యలో సినిమాని తీసుకెళ్ళి మా సినిమా కాన్సెప్ట్ ఇది చూడండి అని చెప్పడం ఇస్ బికమ్ వెరీ డిఫికల్ట్. అండ్ ఈరోజు జనరేషన్ కూడా ఎలా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి యాక్టర్కి తేడా లేకుండా అయిపోయింది. ఒక వ్లాగర్కి జర్నలిస్ట్కి ఎలా తేడా లేక, ఒక ప్రెస్ క్లబ్లో జాయిన్ అయ్యి మీకు తెలుసు అదెంత ఒక ప్రొసీజర్, అదెంత ఒక రెస్పాన్సిబిలిటీ. ఇది జస్ట్ నేను ఒక ఫోన్ పెట్టుకుని ఒకటి చేస్తున్నాను. ఎవ్రీబడి హ్యాస్ ద ఫ్రీడమ్, బట్ తేడా లేకుండా అయిపోయింది. సో ఇట్లాంటి ఒక పాయింట్లో హౌ వీ కెన్ స్టాండ్ అవుట్ ఇస్ ఎంత దూరం కాన్సెప్ట్ మేము వర్కౌట్ చేయగలుగుతాం. ఆ సినిమా కంటూ ఒక క్యాన్వస్ అండ్ ఒక పుల్ ఉంటుంది కదా, అదెంత తీసుకొస్తాం, జస్ట్ దాని మీదే తీసుకెళ్ళగలుగుతాం. అండ్ 100% పోస్టర్ ట్రైలర్ చూసి తీసుకొస్తారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ దాటి ఫస్ట్ డే చూసి మనం ఎంత పబ్లిసిటీ పెట్టినా పెట్టకపోయినా, మనం రివ్యూలు రాసినా, డబ్బులు పెట్టినా, బిఎంఎస్లు ఏది చేసినా ఆడియన్స్ చూసి అరే సినిమా భలే ఉంది బా, సినిమా చూడు అంటే సినిమా హిట్ సార్. అది ఒక్కటి మాత్రమే జెన్యూన్ హిట్ అండి. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు, మీకు తెలిసిందే అందరం నలుగురితో నారాయణ అంటూ వెళ్ళడమే. త్రిగుణ్ గారు, సో యాక్టర్గా మీరు ఒక చాలా డిఫరెంట్ జానర్స్ చేశారు. ఒక లాయర్ చేశారు, ఒక కామెడీ, డార్క్ కామెడీ చేశారు, హర్రర్ చేశారు. సో ఒక కమర్షియల్ సక్సెస్గా అవన్నీ చూసుకున్న యాక్టర్గా సాటిస్ఫై అయింది, కానీ కమర్షియల్గా అంత బడ్జెట్ రాలేదు. ఈ మూవీ ద్వారా ఎంత కమర్షియల్గా పట్టుకోవద్దు అనుకుంటున్నారు సార్? కమర్షియల్ అంటే ఇప్పుడు మా బిజినెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏ బిజినెస్ అయినా, ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టారు, 10 లక్షలు పెట్టి పెట్టారు, 12 లక్షలు వస్తే కమర్షియలీ సక్సెస్ఫుల్. అంతేగాని ప్రతి ఒక్కరు విజేత సూపర్ మార్కెట్, రిలయన్స్ డిజిటల్ అయిపోలేరు. సో ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్, మీరు చెప్పినట్టు ఉద్వేగం కానివ్వండి, ఈషా కానివ్వండి, ఇప్పుడు తమిళ్లో నేను మిష్కిన్ గారితో చేసిన డెవిల్ సినిమా కానివ్వండి, ఆల్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ మేము చేసే చాలా ఒక లిమిటెడ్ సైజ్లో చేస్తున్నాం కాబట్టి అల్టిమేట్లీ పీపుల్కి వెళ్ళేటప్పటికి కమర్షియలీ వర్కౌట్ అయిపోతుంది. కమర్షియలీ వర్కౌట్ అవడం ఏంటి, నాకు ఇచ్చిన జీతం ఇవ్వాలి, నెక్స్ట్ ఆడకపోతే నెక్స్ట్ సినిమాలో రాదు, నెక్స్ట్ సినిమాలో పెంచరు. నేను కమర్షియల్గా బాగానే ఉన్నాను, వస్తుంది, ప్రొడ్యూసర్లు బాగున్నారు, కంటిన్యూస్ ఇంకో 3 సినిమాలు జరుగుతున్నాయి. సో కమర్షియలీ వీఆర్ వర్కింగ్. కానీ ఏంటంటే మీరు మనకి ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుందంటే 10 రన్స్ కొట్టి గెలవడం కన్నా సెంచరీ కొట్టి ఓడిపోతే, సెంచరీ కొట్టాలి అందరూ. అరే సంజు శాంసన్ ఏంటి 87 కొట్టి అవుట్ అయిపోయాడు, 100 కొట్టలేదు. సో అలా నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా. నేను చెప్పినట్టు ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ. ఏం చేసుకుంటాం డబ్బులతో? ఆల్రెడీ ఐ విల్ నాట్ బి, ఈ జానర్ మారేటప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయలేకపోతా. అఫ్కోర్స్ నాకు కూడా 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, ఒక సేమ్ లెవెల్ ఆఫ్ మార్కెట్లో ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్నాం. ఇట్స్ అ కాన్షియస్ డెసిషన్. దెర్ ఆర్ అ ఫ్యూ రిస్క్స్ వీ కెన్ టేక్ టు మూవ్ ఫార్వర్డ్. కానీ నాకేంటంటే ఈ సినిమాల ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తాను. మనం ఇప్పుడు మళ్ళీ టీవీలో వేసుకుని చూస్తే 90స్లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఏ స్టార్ ఏ కార్లో వెళ్ళారో మనకు తెలియదు. కానీ మనం అడిగితే ఈ సినిమా నీకు నచ్చిన సినిమా ఏంటంటే అప్పులపురం అంటాం. మనం నవ్వించిన సినిమా, మనం టీవీలో చూసి ఎంజాయ్ చేసిన సినిమా థియేటర్లోకి వెళ్ళి ఒక సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ది ఇంపాక్ట్ అ ఫిల్మ్ క్రియేట్స్ ఒక ఆడియన్స్ మీద ఎన్ని రోజులు ఉంటుంది, ఏంటి ఇంపాక్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎంత. అది పెట్టిన డబ్బుల పైన రావాలి, లేకపోతే మళ్ళీ మేము సినిమాలు తీయలేం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కమర్షియల్ సక్సెస్. సో దట్ వే కమర్షియలీ సక్సెస్ఫుల్ బై అదే సెంచరీ లేవంతే. డైరెక్టర్ గారు, సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే మనందరికీ ఐటీ ఎంప్లాయీస్ కోర్స్ వస్తారు. సో ఈ మూవీ కూడా ఒక ఐటీ ఎంప్లాయ్ ఫార్మర్ జుట్టు బేస్ చేసి ఉంది కదా. సో కోర్ ఎలిమెంట్ ఏంటి అంటే ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి మెయిన్గా? బేసిక్గా కోర్ ఎలిమెంట్ వచ్చేపటికండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అండర్నీత్గా ప్లే అవుతూ ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇందాక మీకు చెప్పినట్టు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్గా తీసుకుంటే కనుక
మనం పాస్ట్ నుంచి స్టార్ట్ చేసి మనం ప్రజెంట్కి వచ్చి ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వస్తాం. అంటే నేను సినిమాలో టైం లైన్ అని చెప్పట్లేదు, బట్ కాన్సెప్ట్ అలా ట్రావెల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందాక మీకు నేను ప్రెస్లో మీట్లో చెప్పినప్పుడు ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎంత స్ట్రాంగ్గా మనం సినిమాలో ప్రజెంట్ చేసామో, అట్ ద సేమ్ టైం ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ని చాలా ఎంటర్టైన్మెంట్తో చెప్పాం. సో ఇవాళ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఫైట్ జరిగే ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఈ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అది చాలా ఎంటర్టైన్మెంట్తో మీకు ఒక ఖుషి సినిమా చూస్తుంటే సెకండ్ హాఫ్లో హీరో పవన్ కళ్యాణ్ గారికి భూమిక గారికి జరిగే ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది, సో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా మీరు దీంట్లో ఫీల్ అవుతారు అన్నమాట. సో బేసికలీ ఆ కాన్సెప్ట్ అనేది మనం డీల్ చేస్తామండి. యా, పాయల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. కన్నడలో మంచి అవార్డు వచ్చింది బిన్నా సినిమాకి. తర్వాత తమిళ్లో చేశారు, తెలుగులో చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు. అన్నీ చేస్తున్నా కూడా ఒక గుర్తింపు అనేది రాలేదు అని ఎక్కడో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది అని చెప్పి అంటున్నారు. నిజమేనా? నేను ఎందుకు గిల్టీ అవుతానండి? నాకు ఇచ్చిన పని నేను మంచిగానే చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఆడియన్స్ నన్ను ఎవరు పిలవలేదు, ఎవరు కన్సిడర్ చేయలేదు. దే షుడ్ బి గిల్టీ ఆఫ్ నాట్ మేకింగ్ మీ వర్క్, బికాజ్ నేను ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మంచిగా వర్క్ చేస్తా. సో ఐ థింక్ ఐఎమ్ గిల్ట్ ఫ్రీ. ఇండస్ట్రీ ఇక్కడే సెట్ అయిపోతారా లేదంటే? అదే చెప్తున్నాను కదా, ఇక్కడే సెట్ అయిపోతా. ఇండస్ట్రీలో కాదు, పర్సనల్ లైఫ్లోనే ఇక్కడే సెట్ అయిపోతా నేను. సో ఐ ఫర్ ఎవర్ బీ హియర్. ప్రొడ్యూసర్ గారు, సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే స్టార్టింగ్ ప్రమోషన్స్ నుంచి ఆల్రెడీ మీరు కాలేజ్ టూర్ కూడా చేసి ఉంటారు అనుకుంటా, చూశాను. సో అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? సో అప్కమింగ్ ప్రమోషన్స్ ఎలా చేయబోతున్నారు, ఏంటి అసలు టార్గెట్ ఏంటి? తప్పకుండా అండి. సో మాకు వెళ్ళిన ప్రతి చోట కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి. సో మన త్రిగుణ్ చెప్పినట్టు కొన్ని డిఫరెంట్ వే ఆఫ్ ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి చేయడం జరిగింది. సో మేమైతే చాలా వరకు ఆడియన్స్ దగ్గరికి బాగానే వెళ్ళాం. అట్లీస్ట్ బయటికి వెళ్తున్నప్పుడు నేను అడుగుతుంటే జనాలు అట్లీస్ట్ నేను చూశాను, లేకపోతే మీ లోగో చూశాను, ఈ సినిమా ఉంది అని ఏదైతే జనాల దగ్గరికి వెళ్ళాం. ఫిలిం ఫెటర్నిటీకి ఎక్కువ ఇప్పుడు ఈ ఈవెంట్స్ తోటి ముందుకు వెళ్తూ పోతున్నాం. సో ఖచ్చితంగా మన ఆడియన్స్, నేను చెప్పాను కదండి, ఇది మన ఆంధ్ర భోజనం లాంటిది, అన్నీ ఉన్నాయి. ఓకే, లాస్ట్ పెరుగు వడియాలు అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరం కూడా అండ్ కొంచెం ఖచ్చితంగా ఏంటంటే గుడ్ ఫుడ్ కూడా ఉంది అలాంగ్ విత్ దట్. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అయితే నమ్ముతున్నాం. ఇంకా పోయే కొలది ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. సో ఈ సాటర్డే ఒక సాంగ్ అనుకుంటున్నాం, ఫాలోడ్ బై ఇంకొక సాంగ్, ఒక రిలీజ్ టీజర్ ఉంటుంది, ట్రైలర్ ఉంటుంది. సో ఇదే ఊపితోటి ఈ సినిమా రిలీజ్ వరకు తీసుకెళ్తాం. తర్వాత ఆల్రెడీ అందరికీ జనాల చేతుల్లో పెట్టేస్తున్నాం. వాళ్ళ యొక్క ఫస్ట్ రోజు చూసిన ఆడియన్ యొక్క మౌత్ టాక్ మీద ఇంకొంచెం ఎక్కువ డిపెండ్ అవుతాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఫైనల్లీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. పాయల్ రాధాకృష్ణ గారు క్లారిటీ ఇచ్చేశారు, మరి మీరు క్లారిటీ ఇవ్వలేదు, మీకు ఎలాంటి అమ్మాయి కావాలనేది. మాకు ఒక మంచి అరేబియన్, టర్కిష్ అలా అన్నీ ఉన్నాయండి, కానీ నాకు పెళ్ళి అయిపోయింది. సో మా ఆవిడ అందరికీ తెలుసా పెళ్ళైపోయిందని, అందుకనే నాకు నువ్వు చాలా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. రామ్దాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సిహెచ్ బాబ్జీ గారు అండ్ అరవింద్ గారు ప్రొడ్యూసర్ గారు, అండ్ మధుదీప్ గారు, హీరో త్రిగుణ్ గారు, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ గారు. సో మీరు అందరూ యాక్ట్ చేసిన మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ May 15th గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.